గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 28 జూన్ 2025 2025 శనివారం. ఈరోజు మార్నింగ్ 6:10కి అట్లా వీడియో తీస్తున్నాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిన్నటి వరకు కూడా ఒక 149 సబ్స్క్రైబర్ వరకు వచ్చారండి. చాలా సంతోషం. అనతి కాలంలో ఛానల్ మనం అందరూ ఆదరించడం జరుగుతుంది. అందరి సబ్స్క్రైబర్లకి ఒక ధన్యవాదాలు, ఆ యొక్క నమస్సుమాంజలు మీ అందరికీ. ఇంకో విషయం ఏంటంటే మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సిద్ధాంతం మనది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా యొక్క క్లయింట్ ఒక మేడం సంగీత గారు అని చెప్పేసి అంబర్పేటలో ఉంటారండి. అయితే విధి వక్రించిందంటే ఆ మేడం వచ్చేసి బేసిక్స్లో జాబ్ చేస్తారండి. ఇక్కడ మన ఊటీ దగ్గర ఉంది. ఆ మేడం మన క్లయింట్. రీసెంట్గా ఆ మేడం జాబ్ అనేది పోయిందండి. అయితే ఆ మేడం వచ్చేసి 2 కిడ్నీలు కూడా డయాలిసిస్ నడుస్తుంటుంది డే బై డే. అయితే డ్యూటీలో తీసేస్తే మేడంకి జాబ్ కూడా పోయింది. ఆ మేడంకి ఒక పాలసీ ఉందండి, సరెండర్ చేసింది. వచ్చి బాగా ఆ మేడం ఏమంటుందంటే కళ్ళు నీళ్ళు తీసుకుని ఏడుస్తున్నారు. వాళ్ళ బాబు వచ్చేసి అమెరికా వెళ్ళాడు. దానికి కూడా ఆ మేడమే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ సార్ వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి జాబ్ కూడా పోయిందండి. అయితే డయాలిసిస్ కోసం అని చెప్పేసి డైలీ వెళ్తున్నారు మేడం, డే బై డే అనుకుంటాను. అయితే మేడం వస్తే నేను చెప్పడం జరిగింది, మేడం మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టండి, బాగుంటుంది, కొంచెము అంటే మీ సపోర్ట్ కావాలండి అని చెప్పి అన్నది. వీళ్ళలా సపోర్ట్ ఇస్తానమ్మా, దానికి ఏమీ మీకు ఎటువంటి సంకోచం అవసరం లేదు, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తాము. అయితే మేడంకి ఏంటంటే అలా చేస్తే ఏంటంటే వాళ్ళ మేడం ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఏ టైం ఉంటే వాళ్ళ సార్కి వచ్చేసి జాబ్ కూడా చేయడానికి లేదు. ఎందుకంటే మేడంని తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు. నేనే చెప్పాను, ఇట్లా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఇట్లా మన వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మీరు చూస్తే ఏంటంటే వాళ్ళకి వ్యూస్ కానీ పెరిగితే కొద్ది గొప్ప డబ్బులు వస్తాయండి, సహాయం చేయండి. ఆ మేడంది ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తాము. మీరు ఆ ఛానల్ కూడా నేను పెడతాను లింక్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఆ ఛానల్ ఏంటంటే నేను మీకు రేపు చెప్తాను. ఎందుకంటే మీరు మానవ సేవనే మాధవ సేవ. భగవంతుడు కనిపించటం లేదండి. ఆ భగవంతుడు మీ యొక్క రూపంలోనే ఉంటాడు, మీ మనసులో ఉంటాడు, మీ యొక్క పనిలో ఉంటాడు. కనిపించని దైవము మనిషి, కనిపించే దైవము మనమే. ఎందుకు అంటే మనిషి రూపంలో భగవంతుడు వచ్చి ఆ మంచి పని చేస్తారు. ఆ మంచి పని చేసే వ్యక్తులు మీరేనండి. ఆ ఛానల్ ఏంటి నేను మీకు ఈరోజు చెప్తాను. ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు ఛానల్ ఓపెన్ చేస్తాము. మేడం అన్నది నాకేమీ రాదండి, ఎలా అంటే మీరు చేసే పూజ చేయండి అమ్మ, దాన్ని వీడియో తీయండి, వంటలు ఉన్నాయి అవి కూడా చేయండి మేడం, చూడండి, మీరు కూడా ఆదరించండి ఆ అమ్మని, ఆ తల్లిని ఆదరించండి, ఆ చెల్లిని ఆదరించండి, ఆ ఛానల్ అనేది చూడండి సార్. ఎందుకంటే ఆ మేడంకి కొత్త గొప్ప మీ ద్వారా ఏదైనా వస్తే మనం మంచి చేసినటువంటి మంచి మనుషులండి మీరు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనిషి అన్నదానికి ఒక కొత్త డెఫినేషన్ ఏంటంటే మనీ సంపాదించే హీ కానీ షీ కానీ అండి. మనిషి అంటే మనీ సంపాదించే హీ కానీ షీ కానీ అంటే మనిషి అన్న వ్యక్తి, మనీ అనేది మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. కాకపోతే అంటే మీకు ఒక మంచి మనసు ఉండాలి. మీరందరూ కూడా మంచి మనసున్న మనుషులు అని నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రపంచం అనేది ఏంటంటే ఇప్పుడు ఆ డయాలిసిస్ అనేది డబ్బు మీద నడుస్తూ ఉంటుంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. అంటే డబ్బు రూపాయన అవసరం లేదు, మాట రూపాయన. ఆ మేడం వాళ్ళ ఛానల్ చూసినా వాళ్ళకి కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి, సంతోషం. ఆ భగవంతులు మీరే, ఆ దేవుళ్ళు మీరే అని తెలుస్తుంది. అట్లా మీరు
చేస్తారు అని నేను కోరుకుంటున్నాను. మనకంటూ ఏం వద్దండి, మంచి సహాయం కోరుకునే వ్యక్తులకి మీ యొక్క సహాయం అందించండి. సదా మీ సేవలో మీ శివకుమార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఆ మేడం వాళ్ళ ఛానల్ చేసి మీకు నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి.